అసలు మనల్ని విజయం వైపు నడిపించేది ఏంటి? ప్రశంసలా? లేకపోతే వచ్చే బోనస్లా? మంచి గ్రేడులా? లేక వీటన్నింటికంటే లోతైనది ఇంకేదైనా ఉందా? సరే, ఈరోజు మనం ఇదే ఆసక్తికరమైన చిక్కుముడిని విప్పబోతున్నాం. అంటే బయటనుంచి వచ్చే రివార్డ్స్కి మన లోకలుండే డ్రైవ్కి మధ్య ఉన్న సంబంధమేంటి అనేది ఈ విశ్లేషణలో చూద్దాం. సరే, దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఒక పక్క ఏమో నిశ్శబ్దంగా కష్టపడు, నీ విజయమే శబ్దం చేయాలి అనే ఒక పవర్ఫుల్ ఐడియా ఉంది. కాని మరోపక్క చూస్తే మనం బ్రతుకుతున్న ప్రపంచమంతా గ్రేడ్లు, బోనస్లు, మెచ్చుకోళ్లతో నిండిపోయింది. ఇవన్నీ బయటనుంచొచ్చేవే. సో ఇక్కడే మనకు అసలు సమస్య మొదలవుతుంది. దీని గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇక్కడ అసలు ప్రశ్నేంటంటే, ఈ రివార్డ్స్ నిజంగా మనకు హెల్ప్ చేస్తున్నాయా, లేకపోతే మనలో సహజంగా ఉండే ఆ డ్రైవ్ని పాడుచేస్తున్నాయా? దీనికి సమాధానమేంటో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామో చెప్తాను. ముందుగా ఈ మోటివేషన్ పారాడాక్స్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత మోటివేషన్ ఎందుకు తగ్గుతుందో తెలుసుకుందాం. ఆ తర్వాత రివార్డ్స్ మనల్ని కంట్రోల్ చేస్తాయా లేక ఇన్ఫర్మేషన్ ఇస్తాయా అనే దాని గురించి మాట్లాడదాం. ఇంకా ఒక కొత్త రకం రివార్డ్ గురించి, ఒక రియల్ కేస్ స్టడీ గురించి చూసి చివరగా అసలు టేకవే ఏంటో తెలుసుకుందాం. సరే, ఈ పారాడాక్స్లోకి ఇంకాస్త లోతుగా వెళ్లే ముందు మనం కొన్ని ముఖ్యమైన పదాల గురించి స్పష్టత తెచ్చుకుందాం. అప్పుడు మనందరము ఒకే పేజ్లో ఉంటాం. మొదటిది ఇంట్రిన్సిక్ మోటివేషన్, అంటే అంతర్గత ప్రేరణ. ఇది సింపుల్గా చెప్పాలంటే మన లోపల్నుంచి వచ్చే డ్రైవ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకిష్టమైన హాబీ గురించి ఆలోచించండి. దాన్ని ఎవ్వరూ ఏమీ ఇస్తారని చెయ్యరు కదా, కేవలం ఆ పని చేయడం వల్ల వచ్చే ఆనందం కోసమే చేస్తారు. సరిగ్గా అదే ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఇక దీనికి ఆపోజిట్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, అంటే బాహ్య ప్రేరణ. ఇది బయటనుంచి వచ్చే వాటిమీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి, జాబ్లో బోనస్ వస్తుందనో లేదా ఎగ్జామ్లో మంచి గ్రేడ్ వస్తుందనో కష్టపడటం. చూసారా, ఇక్కడ మోటివేషన్ ఆ పని వల్ల రావట్లేదు, దాని ఫలితం వల్ల వస్తోంది. అయితే ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే రీసెర్చ్ ఏం చెప్తోందంటే, మనం ఎదుగుతున్న కొద్దీ, ప్రత్యేకంగా టీనేజ్లో మనలో ఉండే ఆ సహజమైన ఇంట్రిన్సిక్ మోటివేషన్ దారుణంగా పడిపోతోందట. ఇది చాలా చాలా కీలకమైన విషయం. స్టడీస్ ప్రకారం పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ నుంచి హైస్కూల్కి వెళ్లే కొద్దీ వాళ్లలో ఏదైనా నేర్చుకోవాలనే ఆ సహజమైన ఇంట్రెస్ట్, ఆ ఇంటర్నల్ డ్రైవ్ తగ్గిపోతూ వస్తుంది. సోర్సెస్ ప్రకారం ఇదొక రకమైన డెవలప్మెంటల్ స్టేజ్ అనమాట. సరే, మరి ఈ సమస్యని ఎదుర్కోవటానికి మనం రివార్డ్స్ని వాడతాం కదా, కానీ సాంప్రదాయంగా ఈ రివార్డ్స్ని వాడటంపై చాలా విమర్శలున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ విషయం చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. రీసెర్చ్ ప్రకారం అసలు తేడా ఎక్కడొస్తుందంటే, రివార్డ్స్ని రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి కంట్రోలింగ్ రివార్డ్స్, అంటే కేవలం ఒకరిని కంట్రోల్ చేయడానికిచ్చేవి. ఇవి ఇంట్రిన్సిక్ మోటివేషన్ని దెబ్బతీస్తాయి. రెండోది ఇన్ఫర్మేటివ్ రివార్డ్స్. ఇవి ఒకరి సామర్థ్యాన్ని, వాళ్ల ప్రోగ్రెస్ని గుర్తించడానికిస్తాం. ఇవి మనలో ప్రేరణను ఇంకా పెంచుతాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఆ రివార్డ్ వెనుక ఉన్న ఉద్దేశమేంటి అనేది ఇక్కడ మ్యాటర్. సో ఇది మనల్ని ఒక బ్రేక్ త్రూ ఐడియా వైపు తీసుకెళ్తోంది. ఏంటంటే, మనం రివార్డ్స్ని మన ఇంటర్నల్ డ్రైవ్ని పాడు చేయకుండా దాన్ని ఇంకా పెంచేనా డిజైన్ చేయగలమా? దీనికి మన సోర్స్ ఒక 3 స్టెప్ ఫ్రేమ్వర్క్ని సూచిస్తోంది. స్టెప్ 1 సామర్థ్యాన్ని గుర్తించడం, అంటే ఇతరులతో పోల్చి చూడటం కాకుండా లర్నింగ్ మీద, ఒక పనిలో నైపుణ్యం సాధించడం మీద, వాళ్ల కృషి మీద ఫోకస్ పెట్టాలి. స్టెప్ 2 స్వయం ప్రతిపత్తిని పెంచడం, అంటే రివార్డ్స్ ఎలా సంపాదించాలి, ఎలా వాడుకోవాలి అనే విషయంలో స్టూడెంట్స్కి కూడా ఒక రోల్ ఇవ్వాలి. ఇక స్టెప్ 3 ఆచరణాత్మకతను చూపించడం, వాళ్లు చేసే పనులకి రియల్ వరల్డ్కి మధ్య ఉన్న లింక్ని స్పష్టంగా చూపించాలి. ఇదంతా కేవలం థియరీ మాత్రమే కాదు. ఈ ఐడియాలని రియల్ వరల్డ్లో ఎలా టెస్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఒక ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రాంలో జరిగిన ఒక కేస్ స్టడీని పరిశీలిద్దాం. ఈ కేస్ స్టడీ న్యూయార్క్ సిటీలో జరిగింది. ఒక జూనియర్ హైస్కూల్ ప్రోగ్రాంలో చదువులో వెనకబడిన 27 మంది కౌమార దశలో ఉన్న విద్యార్థులను తీసుకున్నారు. సాధారణంగా ఇలాంటి వాళ్ల మీదనే మన ట్రెడిషనల్ రివార్డ్ సిస్టమ్స్ ఎక్కువగా ఫెయిల్ అవుతుంటాయి. ఈ 27 మంది విద్యార్థుల డెమోగ్రాఫిక్స్ చూస్తే వాళ్లలో 52% ఆఫ్రికన్ అమెరికను, 48% లాటినో ఉన్నారు. ఇది మనం మాట్లాడుకుంటున్న కాంటెక్స్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అయితే స్టూడెంట్స్ ఏం చెప్పారో వాళ్ల మాటల్లోనే వింటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక స్టూడెంట్ ఏమంటున్నాడంటే,
టీచర్లు నన్ను అస్సలు పట్టించుకోరు. నేను చెయ్యెత్తినా నేను అల్లరి చేస్తున్నాననుకుని పిలవరు. కాని కొన్నిసార్లు నాకు నిజంగా ఆన్సర్ తెలుసు. చూడండి, ఈ మాటల్లో ఎంత బాధ ఉందో. తన సామర్థ్యాన్ని ఎవరూ గుర్తించట్లేదనే ఫీలింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇంకో స్టూడెంట్ ఏమన్నాడంటే, మీకు ఏ గ్రేడ్ వస్తేనే దాన్ని గోడమీద పెడతారు. ఆమె ఎప్పుడూ గుడ్ జాబ్ అంటుంది కానీ దాన్ని గోడమీద పెట్టదు. ఒకవేళ అది నిజంగా అంత మంచిదైతే గోడమీద పెట్టాలి కదా. ఈ మాటల్లో ఉన్న పాయింట్ చూడండి. ఊరికే ఇచ్చే మెచ్చుకోళ్లకు నిజమైన గుర్తింపుకు మధ్య ఉన్న తేడాను ఈ స్టూడెంట్ ఎంత స్పష్టంగా చెప్పాడో. కానీ ఈ కొత్త ప్రోగ్రాంలో వచ్చిన మార్పు చూడండి. అదే స్టూడెంట్ ఇప్పుడేమంటున్నాడంటే, ఈ ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రాంలో నేను తెలివి తక్కువ వాడిని అనిపించుకోను. ఎందుకంటే ఇక్కడ పద్ధతే వేరు. నీ తెలివిని నువ్వు వేర్వేరు విధాలుగా చూపించొచ్చు. టోకెన్స్ విషయంలో అందర్నీ ఒకేలా చూస్తారు. అంతా నువ్వు ఏం సంపాదించావనే దానిపైనే ఉంటుంది. చూశారా, ఇదే ట్రాన్స్ఫర్మేషన్. ఈ కొత్త రివార్డ్ సిస్టమ్ అంటే టోకెన్లు వాళ్లకు న్యాయంగా అనిపించాయి. సరే, ఈ థియరీ, స్టూడెంట్స్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చూశాక మనం ఫైనల్గా దీని నుంచి ఏం నేర్చుకోవాలి? అసలు టేకవే ఏంటి? వాటన్నిటినీ ఒకచోటికి తెద్దాం. అసలు పాయింట్ ఏంటంటే, మనం ఈ పారాడాక్స్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఇది ఇంట్రిన్సిక్ వర్సెస్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ కాదు. సరిగ్గా డిజైన్ చేసిన ఒక ఎక్స్టర్నల్ రివార్డ్ సిస్టమ్ లక్ష్యం కేవలం ప్రవర్తనను కంట్రోల్ చేయడం కాదు. అది లోపల ఉండే సెల్ఫ్ ఎఫికసీ, అంటే మన సామర్థ్యంపై మనకుండే నమ్మకాన్ని, మన నిర్ణయాలు మనం తీసుకోగలమనే భావనను నిర్మించడానికి ఒక సపోర్ట్లా పనిచేయాలి. చివరగా ఇది మనల్ని ఒక ప్రశ్నతో వదిలివెళ్తోంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని సిస్టమ్స్ని ఒకసారి గమనిద్దాం. స్కూల్లో, ఆఫీస్లో, చివరికి మన ఇంట్లో కూడా. వాటిలో ఏవి కేవలం మనల్ని కంట్రోల్ చేయడానికున్నాయి? ఏవి మనల్ని నిజంగా లోపల్నుంచి శక్తివంతం చేయడానికి, మనల్ని మనం నమ్మేలా చేయడానికి డిజైన్ చేయబడ్డాయి?